ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే దే డోంట్ వాంట్ అ కమిటెడ్ రిలేషన్షిప్. కమిటెడ్ రిలేషన్షిప్ కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని భయపడుతున్నారా లేకపోతే భయపడుతున్నారు, అసలు డెఫినెట్ గా relationship భయపడుతున్నారు, డెఫినెట్ గా భయపడుతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఒకసారి వన్స్ యు ఆర్ మ్యారీడ్ దెన్ దేర్ ఆర్ 101 థింగ్స్. అంత బాగుంటే అంత సవ్యంగా ఉంటే బాగానే నడుస్తుంది. కానీ ఎప్పుడైతే అది బాగలేదో లేకపోతే ఎప్పుడైతే సవ్యంగా నడవట్లేదో ఇంకా అది ఇట్లా స్పార్క్స్ అవుతున్నాయి. ఏంటంటే ఫాల్స్ కేసెస్ ఫైల్ చేయటము, లేకపోతే అడిషనల్గా ఒకవేళ సెటిల్మెంట్ అంటే నాకు ఎంత ఇస్తావు. రిలేషన్షిప్స్ ఇప్పుడు మ్యారిటల్ రిలేషన్షిప్స్ లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకటి ఫస్ట్ ఫాల్స్ కేసు చేసేసి మొత్తం ఉన్న ఫ్యామిలీని మొత్తం లాగేస్తున్నారు. వీడికి ఇష్టం లేదు, వీడితోటి నేను తెగదెంపులు చేసుకోవాలా, లేకపోతే ఈయన హరాస్ చేయాలని ద మూమెంట్ షీ డిసైడ్స్, లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు డిసైడ్ కాగానే ఒక అబ్బాయిని ఒక్కనే కాదు, అబ్బాయితో పాటు అబ్బాయి తల్లిదండ్రుల్ని లేకపోతే అబ్బాయి మేనమామల్ని, వాడు ఎక్కడో అమెరికాలో ఉన్న మేనమామ మీద కూడా కేసులు బుక్ చేస్తున్నారు. ఏంటంటే అక్కడ నుంచి అమెరికా నుంచి ఫోన్ చేసి ఇక్కడ ఈయన ఇన్స్టిగేట్ చేస్తే ఈయన నన్ను హెరాస్ చేసిండు. సో ఇంత యాక్షన్ ఉన్నప్పుడు, ఇంత డ్రామా నడిచినప్పుడు ఇంకా డెఫినెట్ గా ఎవరు ఎందుకు ముందుకు వస్తారమ్మా పెళ్లిళ్ళు చేసుకోవడానికి? ఇప్పుడు బాయ్స్ ఏంటి, మాకు నడిచిపోతుంది కదా, హ్యాపీగా నడిచిపోతుంది, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ నడిచిపోతున్నాయి, నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఖర్చు పెడతా, అమ్మాయి దగ్గర నా పార్ట్నర్ దగ్గర డబ్బులు ఉంటే తను ఖర్చు పెడుతుంది, ఉన్నన్ని రోజులు కలిసి తిరుగుదాము, ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేద్దాము.